హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు కొంచెం హిస్టారికల్‌గా ఒక టాపిక్ చెప్పాలనుకుంటున్నాను. పులివెందుల్లో ఒక సాయిబాబా గుడి ఉందండి. పానపల్లి రోడ్‌లో. చిన్న విగ్రహం. చాలా గుళ్ళల్లో మీరు పెద్ద పెద్ద విగ్రహాలు చూసుంటారు. ఈ గుళ్ళో మాత్రమే చిన్న విగ్రహం ఉంటుంది. చాలా వరకు ఎక్కడ ఎన్ని గుళ్ళు వెతికినా, ఎన్ని సాయిబాబా గుళ్ళు వెతికినా ఇటువంటి చిన్న విగ్రహం అయితే కనపడదు. చాలామంది పెద్ద విగ్రహాలనే ప్రతిష్ఠిస్తూ గుళ్ళు ఉంటాయి, దేవాలయాలు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ఒక చిన్న కృష్ణులాగా చిన్ని బాబా చాలా ముచ్చటగా చూడడానికి కన్నుల విందుగా ఉంటాడు ఈయన. ఈ ఈయన గురించి ఇక్కడ గుడి ఆవేదన గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. ఇక్కడ మోక్షానంద స్వామి అనే ఆయన పాదము, ఆయన నివాసము, ఆయన సమాధి ఉండడం వల్ల కూడా ఇదొక ప్రత్యేక స్థలంగా కూడా గుర్తింపు ఉందండి. కానీ మోక్షానంద స్వామి అనే ఆయన పేరు ఎవరికి తెలియకపోవడం వల్ల, బాబా గుడి ఉండడం వల్ల బాబానే ఉన్నారు అనే ఉద్దేశంతో చాలామంది వస్తుంటారు. చాలా వరకు మోక్షానంద స్వామి అనే ఆయన ఇక్కడ ఉన్నారండి. ఆయన వల్లనే ఇక్కడ సాయిబాబా గుడి అనేది ఆవిర్భించబడింది. సో సాయిబాబా గుడి ఉండడం వల్ల కూడా ఆయనను ముక్కోవడం వల్ల ప్రతి కోరిక నెరవేరుతుంది అనే నమ్మకం ఇక్కడ ప్రజల నమ్మకం అండి. సో ప్రతి ఒక్కరూ ఇక్కడికి విచ్చేసి మీ కోరికలని కోరుకుంటూ ఈ దేవుణ్ణి మొక్కుకుంటూ మీ మనస్ఫూర్తిగా సంతోషంగా తిరిగి వెళ్ళగలరండి. సో దయచేసి ఈ గుడిని దర్శించండి. మేము 1994లో అంతకుముందే ముగ్గురు పూజారులు మానిపోయారని ఒక స్టోరీ అండి. చాలామంది ఈ ప్లేస్లో భయంకరంగా ఉండడం వల్ల, కొంతమంది భయపడడం వల్ల, కొంతమందికి ఆదాయం లేకపోవడం వల్ల ఒక అడవిలాగా ఉండేది ఈ ప్లేస్. గడ్డి, పాములు అన్నీ తిరిగేవన్నమాట. కానీ ఈ ప్లేస్ యొక్క ప్రత్యేకత ఏమంటే ఇక్కడ మోక్షానంద స్వామి అనే ఆయన నివాసం ఉండేవాడు. మోక్షానంద స్వామి ఆయన చాలా మహిమల వ్యక్తి అండి. ఆయన సమాధి ముట్టితేనే ఏదో ఒక ఆకర్షణ ఫీలింగ్ అనేది, వైబ్రేట్ ఫీలింగ్ అని వచ్చేది. చాలా మహిమగల వ్యక్తి. కానీ ఆయన గురించి ఎవరికి తెలియకపోవడం ఒక బాధాకరం అన్నమాట. సో ఆయన గురించి తెలుసుకోవడానికి ఏవైనా ఉండింటే బాగా ఉండిందు. కానీ ఈ సాయిబాబా గుడి ఉండడానికి, ఇక్కడ ప్రతిష్ఠ చేయడానికి గల కారణం మోక్షానంద స్వామి ఆయననే. మోక్షానంద స్వామి చనిపోతూ ఒక ఆయనతో, అంటే గాజు సుబ్బన్న అనే ఆయనతో మాట్లాడుతూ, ఇక్కడ నేను చనిపోయిన తర్వాత ఇక్కడ సాయిబాబా గుడిని కట్టించు అని చెప్పి చనిపోతారండి. తర్వాత ఆయన మాట మేరకు గాజు సుబ్బన్న ఆయన చందాలు వసూలు చేసి ఇక్కడ సాయిబాబా గుడిని ప్రతిష్ఠిస్తాడు. చుట్టూ గ్రౌండ్ లాగా కట్టి గోడ ప్రాంగణం కట్టినా కూడా. కానీ ఇక్కడికి ఎవరు రావడానికి చాలా భయపడేవాళ్ళు. చూడ్డానికి ఒక గుహలాగా ఉండేది. చెట్లు, పాములు, పుట్లు ఇవన్నీ ఉండేవి అనమాట ఈ ప్లేస్లో. ప్రతి ఒక్కరూ రావడం, మానిపోవడం, వెళ్ళిపోవడం జరిగేది. కానీ చివరిగా ఇద్దరు దంపతులు ఉండడానికి ఇష్టపడి, అంటే వాళ్ళిద్దరి పేర్లు శ్రీనివాసులు, రంగనాయకమ్మ. వీళ్ళిద్దరూ పూజారులుగా ఇక్కడ వచ్చి చాలా తక్కువ జీతానికి, అంటే అప్పటి కాలంలో 100, 200, 500 రూపాయలు అలా జీతానికి మాత్రమే పనిచేస్తూ వాళ్ళ జీవనాధారం వెతుకులాడుకుంటూ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఆ గుడిని డెవలప్ చేయడానికి చాలా సహకరించారు, కృషి చేశారండి. వీళ్ళిద్దరు దంపతులు సహాయము, ఒక నమ్మకం అనేది ఈ గుడి ఈరోజు చాలా వరకు పేరు సంపాదించుకుందండి. తర్వాత ఈ గుడిని చాలా డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళ కొడుకు అయిన మురళీధర్ అనే ఆయన చాలా వరకు శ్రమించి ఒక డెవలప్మెంట్కి తీసుకొచ్చి ఈరోజు వేడుకలు జరగడానికి గల కారణంగా ఆయన నిలిచారండి. సో ఈరోజు ఇంత వేడుకలు నిలవడానికి, ఇంత వేడుకలు జరగడానికి, ఇంత గొప్పగా సాయిబాబాను అనుకోవడానికి కూడా ఒక కారణంగా మురళీధర నాయనని చెప్పుకోవచ్చండి. ఈరోజు పండుగలాగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి ఆయన పుట్టినరోజుగా చాలా అన్నదానాలు, పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయంటే ఒక కారణంగా కూడా మురళీధర్ అని చెప్పచ్చండి. ఈ మురళీధర్ అనే ఆయన ధర్మకర్త సహాయంతో ఇక్కడ చాలా వేడుకలు, పూజలు, అన్నదానాలు చేయడం జరుగుతోంది. సో ఈ గుడి యొక్క చరిత్ర యొక్క విభాగం ఏమంటే, మోక్షానంద స్వామి అనే ఆయన పాదం ఇక్కడ ఉంది, ఆయన సమాధి ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ బాబా యొక్క పేరు కూడా ఉందండి. బాబా యొక్క గుడి
అది సపరేట్ ఉంది. దాని ఓం యజ్ఞేన యజ్ఞమయదంతదేవాస్తాని ధర్మాని ప్రథమాన్యాసం అవసరవన్నే గోభౌతిని నమస్తః దేవతాస్థాపనం కరిష్యే ఆసనం సమర్పయామి హస్తయోపాఖ్యం పాదవృక్షారణం చ కరిష్యేమి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ గోవిందో విష్ణో బ్రహ్మణాయ నమః శ్రీవిక్రమాయ వామనాయ శ్రీధరాయ శ్రీకేశోపద్మనాభోద్ధామోదరాయ సంకర్షణాయ వాసుదేవాయ ప్రద్యుమ్నాయ మణియుద్ధాయ పురుషోత్తమాయ రోక్షజాయ నారసింహాయ అక్షుతాయ జనార్దనాయ నమేంద్రాయ హరయే నమః శ్రీకృష్ణపరమాత్మనే నమః ఓం పవిత్రః పవిత్రో సర్వస్థాం గతో స్మరేన్ పుండరీకాక్ష 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 సమాశబ్దస్తరుభ్యో ఓం భూః భువః ఓం శునః ఓం మహః ఓం తపః ఓం జ్ఞనః ఓం సత్యం ఓం మహాభోజ్యోతిషోమృతం బ్రహ్మ పూర్వస్వరో నమః నిర్విఘ్నమస్తు శుభగశ్యదండశ్య విరోగవిగర్ణగహనం భోదరక్ష విగడో విఘ్నరాజో వినాయకः ధూమకేతుర్ధనాద్యర్యः పాలచంద్రో గజాననः భక్తదుండహేరంబస్కంధపూర్యः ఓం
ఇది పైన వేస్తారా తమ్ముడు తెలిసిన వాళ్ళు ఉన్నారు జరగండి. అలంకారం చేసి చాలా ఓపిక ఉన్నది కదా